చిరుధాన్యాలు అనేసరికి దాంట్లో చిరుధాన్యాలలో ప్రధానమైన పంట జొన్న. ఓకే. ఓకే, దాని తర్వాత మనకు చిరుధాన్యాలు అనేటివి వస్తాయి. ఓకే. చిరు చిన్న ధాన్యాలు అంటే సీడే చిన్న ఉంటుంది, అది దాన్ని బట్టి మనం దాన్ని చిరుధాన్యాలని అనుకోవడం జరిగింది. సో జొన్న తర్వాత మనకు ప్రధానంగా సజ్జ, సజ్జ పంట. సజ్జ తర్వాత రాగులు, రాగులు తర్వాత కొర్రలు, కొర్రలు తర్వాత సామలు, ఆరికలు, వరిగలు, ఊదలు, బ్రౌన్ టాప్ అండు కొర్రలు. అంటే దాదాపుగా మొత్తానికి చూస్తే ఒక 9 నుంచి 10 దాకా మొత్తం ఈ చిరుధాన్యాలలో ఉన్నాయి, పంటలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు చిరుధాన్యాలు అంటే చాలా మందికి ఇవి తెలియకపోవచ్చు, నాకు తెలిసి. అయితే నేను పుట్టకముందు ఒక 50 ఇయర్స్ కానీ ఒక 40 ఇయర్స్ బిఫోర్ కానీ చూస్తే ప్రధానమైన అంటే మనుషులందరికీ ప్రధానమైన ఆహారం ఇవే, ఇవే ముఖ్యంగా. సో ఎప్పుడోసారి మనకు అంటే పండుగ ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు మాత్రమే మనం తెల్లన్నం తినేవాళ్ళం. నేను విన్నా అది, నేను చిన్న ఉన్నప్పుడు కూడా గమనించాను. మనము ఒకవేళ అంటే అంటే మూతుబరి రైతులు కానీ అంటే మంచి రైతులు కానీ ఉన్నప్పుడు, అంటే ఎవరైనా కూలోళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మాత్రమే అన్నం తినే స్టేజ్కి వచ్చింది. తర్వాత వాళ్ళందరికీ కూడా ఇవే ఈ చెప్పిన మొత్తం జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు, కొర్ర బియ్యము, సామ బియ్యము, ఇవే మొత్తం ఆరికలు, ఇవే తినేవాళ్ళు. దాని తర్వాత ఏమైపోయిందంటే మనకు ఆహారపు అలవాట్లు ఎలా నోటి రుచి వల్ల మనం మారిపోయి దాదాపు మనం రైస్కి అలవాటు పడిపోయినాం. సో అలవాటు పడిపోయిన తర్వాత అవన్నీ కూడా కనుమరుగైపోయినాయి. అయితే మనం ఇప్పుడు రైస్కి అలవాటు పడిపోయినాం కదా, ఇప్పుడు మనము ఒక బ్యాగును ఎత్తే కెపాసిటీ, ఒక కూలీ కానీ మనం కానీ ఎత్తే కెపాసిటీ ఎంత? 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు, అంతకంటే మనం ఎక్కువ ఎత్తలేము. ఒకప్పుడు నేను చూసినంత వరకు అయితే 100 కేజీస్ రైస్ బ్యాగ్ని ఒక కూలీ ఎత్తేవాడు. అప్పుడున్న స్ట్రెంగ్త్ ఇప్పుడు ఎందుకు లేదు? సో రీజన్ ఇదే. సో ఈ చిరుధాన్యాలన్నింటినీ కూడా మనం కాలంతో పాటు వెనక్కి దొబ్బేసినాం. ఇప్పుడు బర్గర్లు, పిజ్జాలు ఆ లెవెల్లో మనం వెళ్ళిపోయినాం. కాబట్టి మనిషికి కావాల్సింది ఏంటి? ముఖ్యంగా ఫుడ్ తీసుకుంటారు కదా మీరు, ఫుడ్ ఏమైపోతుంది లాస్ట్కు? న్యూట్రియంట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఫ్యాట్స్, ఆయిల్స్, న్యూట్రియంట్స్ కన్వర్ట్ అయిపోతాయి లాస్ట్కి వస్తాయి. సో న్యాచురల్గా వచ్చేటువంటి న్యూట్రియంట్స్ అధిక మొత్తంలో ఉండేటువంటివి ఈ చిరుధాన్యాలు. కాకపోతే ఈ మధ్య కాలంలో హెల్త్ కొంచెము బాగుండాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ పాత పద్ధతిలోకి వచ్చేసి చిరుధాన్యాలు అవి తింటున్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి టైంలో దీని ఇంపార్టెన్స్ ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు చిరుధాన్యాలకు సంబంధించి? అవును, అయితే ఇప్పుడు మనకు వచ్చే ప్రధానమైన రోగాలు ఏంటండి? ఒకటి బీపీ, షుగర్, ఒబేసిటీ. ఇవన్నీ దేని ద్వారా వస్తున్నాయి మనకు? సో వరిని మనం ఎక్కువగా తీసుకుంటున్నాం. తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వరి తొందరగా జీర్ణం అవుతుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేస్తుంది మనకు. సో వరి బేస్డ్, అదే రైస్ బేస్డ్ అన్నట్టు. సో ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేసేసి మిగతా టైంలో మనకు ఎనర్జీ శరీరానికి అందదు. సో మార్నింగ్ ఉన్నంత మనకు ఉల్లాసం లాస్ట్కు ఈవినింగ్ వచ్చేసరికి తగ్గిపోతుంది. సో కానీ చిరుధాన్యాలు అలా కాదు, స్లో డైజెషన్ అంటే చాలా కాలం పాటు అది మనకు డైజెషన్ ఉంటుంది కాబట్టి మనకు ఆకలి అనిపించదు. సో ఎక్కువ మనం ఫుడ్ తీసుకోం. రైస్ తీసుకోసరికి ఎక్కువ ఫుడ్ తీసుకొని మనము మాటికి ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు ఒబేసిటీ పెరగడము అవన్నీ జరుగుతున్నాయి. సో ఈ రకాలైనటువంటి బీపీ, షుగర్, ఒబేసిటీ ఇవన్నీ కూడా తగ్గాలి అంటే చిరుధాన్యాలకి మనకు అలవాటు చేసుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. ప్రస్తుత కాలంలో మీరు ఏ డాక్టర్ దగ్గరన్నా పోండి, కంపల్సరీ ఇవి తీసుకోమని అంటున్నారు. ఒకప్పుడు పొద్దున రాత్రి జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, ఇవి రాగులు, అంబలి ఇవన్నీ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు పోయింది, మళ్ళీ మెల్లిగా స్టార్ట్ అయింది. మీరు నమ్ముతారా లేదో, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఒక్కొక్క స్ట్రీట్లో 3-4 జొన్న రొట్టెల ఉంటున్నాయి. సో ఒక్కొక్క జొన్న రొట్టె 10 నుంచి 15, 20 రూపాయల రేంజ్లో మనకు అమ్ముతున్నారు. సో వాటి ప్రాముఖ్యత ప్రస్తుత కాలంలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు తిరిగి వాటిని సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు.